నమస్కారం, నేను చందు. కోర్సు, కాలేజీ ఎంపిక ఎలా? ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల సమయం, కోర్సు, కాలేజీలలో దేనికి ప్రాధాన్యం అనే సందిగ్ధత, ఆసక్తికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నిపుణులు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్, ఇంజనీరింగ్ కోర్సుతో ఉజ్వల కెరీర్ అందుకోవచ్చనే అభిలాష, మెడిసిన్, ఎంబీబీఎస్, బీడీఎస్లతో వైద్య రంగంలో స్థిరపడొచ్చనే ఆశయం. ఇందుకోసం సంబంధిత ఎంట్రన్స్లకు లక్షల మంది విద్యార్థులు హాజరై ఉత్తీర్ణత సాధించిన పరిస్థితి. అదే సమయంలో తాము సాధించిన ర్యాంకుకు నచ్చిన కోర్సులు, కాలేజీలో సీటు వస్తుందో లేదో అన్న సందేహం. ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఎన్నో బ్రాంచులు, వందల సంఖ్యలో కాలేజీలు. ఈ నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల కోర్సు, కాలేజీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. కోర్సు, కాలేజీ ఎంపికలో ముందుగా కోర్సు బ్రాంచ్కే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు తమ ఆసక్తిని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. కేవలం క్రేజ్ కోణంలోనే బ్రాంచ్లను ఎంపిక చేసుకుంటే అకాడమిక్గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్ గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది. కాబట్టి బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న బ్రాంచ్ల సిలబస్, కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉండే బ్రాంచ్ను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు ఇన్స్టిట్యూట్ కూడా కీలకమే. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఇన్స్టిట్యూట్ ఎంపిక కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి. వెబ్సైట్ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ కోర్సుల్లో దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. కానీ పేరున్న కాలేజీలో చేరితే నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన ప్లేస్మెంట్స్ అవకాశాలు అందుకునే వీలుంటుంది. నిబంధనలు పాటిస్తున్నాయా? ఇన్స్టిట్యూట్ ఎంపికలో విద్యార్థులు సదర్ ఇన్స్టిట్యూట్స్ ఏఐసిటిఈ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. కరిక్యులం, ఫ్యాకల్టీ, ల్యాబ్ సౌకర్యం వంటి కీలక అంశాలు మొదలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకు అన్ని నిబంధనల మేరకు ఉన్నాయా లేదా గమనించాలి. ఈ సమాచారం ఏఐసిటిఈ వెబ్సైట్లో లభిస్తుంది. ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్షంగా కాలేజీని పరిశీలించి సదరు సమాచారం తెలుసుకోవాలి. ఎన్బీఏ గుర్తింపు. ఆసక్తి ఉన్న బ్రాంచ్ విషయంలో సదర్ ఇన్స్టిట్యూట్కు ఎన్బీఏ గుర్తింపు ఉందా లేదా అనే విషయం కూడా పరిగణించాలి. కారణం, ఎన్బీఏ గుర్తింపు బ్రాంచ్ వారీగా ఉంటుంది. కొన్ని కాలేజీలకు మొత్తం బ్రాంచ్లలో 1-2 బ్రాంచ్లకే ఎన్బీఏ గుర్తింపు ఉన్న ఎన్బీఏ అక్రిడేటెడ్ అని వెబ్సైట్లో ఆకర్షణీయంగా ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కాలేజ్ ఇమేజ్. విద్యార్థులు కాలేజ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో విషయం కాలేజ్కు ఉన్న గుర్తింపు. ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్స్టిట్యూట్కు ఎలాంటి గుర్తింపు ఉందో తెలుసుకోవడం మేలు చేస్తుంది. ఇందుకోసం విద్యార్థులకు ఉపకరించే సాధనం. గత ఏడాది సదరు కాలేజీలో సీట్ల భర్తీలో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల వివరాలు. ఉదాహరణకు ఏయుసిఈ వంటి యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో, అదేవిధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కాలేజీలలో ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ వంటి బ్రాంచ్లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000 లోపే ఉంటుంది. అంటే ఈ కాలేజీలు అనుసరిస్తున్న ప్రమాణాలు, ఇండస్ట్రీలో ఉన్న పేరు, ప్లేస్మెంట్స్ ఆధారంగా టాప్ ర్యాంకర్ల ఆదరణ పొందుతున్నాయని చెప్పవచ్చు. బోధనా విధానాలు. విద్యార్థులు కాలేజ్ ఎంపికలో బోధనా పద్ధతుల విషయంలోనూ దృష్టి పెట్టాలి. ఒక కాలేజీలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ టీచింగ్ విధానంలో లోపాలుండొచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించాలి. టీచింగ్ పరంగా అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులపై సునిశ్చిత పరిశీలన చేయాలి. కొన్ని కాలేజీలు ఏఐసిటిఈ నిబంధనల మేరకు తమ కాలేజీలలో పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారని ప్రకటనలు ఇస్తున్నాయి. ఫ్యాకల్టీ అర్హతలతో అంటే క్వాలిఫికేషన్తో పాటు క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్, సందేహాల నివృత్తి ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్. బీటెక్ కోర్సులో చేరే లక్ష్యం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది నిస్సందేహం. 4 ఏళ్ల బీటెక్ కోర్సులో చేరే ప్రతి విద్యార్థి ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు అందుకోవడం. కాబట్టి కాలేజీలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో గత 4 ఏళ్ల ప్లేస్మెంట్స్ రికార్డు, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. నచ్చిన కాలేజీలో సీట్ రాకుంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఎక్కువ మంది విద్యార్థులకు ఎదురవుతుంది. కొన్నిసార్లు కౌన్సిలింగ్లో విద్యార్థి ఎంపిక చేసుకున్న కాలేజీలో ప్రవేశం దక్కకపోవచ్చు.
అందుకు విద్యార్థులు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. మెచ్చిన కాలేజీలో సీటు రాకపోయినా అకాడమిక్గా రాణించేందుకు స్వయం కృషి చేయాలి. ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యసనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా అనంతమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ లెర్నింగ్ పోర్టల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఆన్లైన్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ ల్యాబొరేటరీ వంటి సదుపాయాలు సైతం లభిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకొని తమని తాము తీర్చిదిద్దుకోవాలి. మెడిసిన్లోనూ అప్రమత్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడిసిన్ కోర్సుల అభ్యర్థులు సైతం కాలేజీ కోర్సు ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రస్తుతం తమకు వచ్చిన ర్యాంకు గత ఏడాది అదే ర్యాంకుకు సీట్లు ఖరారైన ఇన్స్టిట్యూట్లను గుర్తించాలి. అలా గుర్తించిన ఇన్స్టిట్యూట్లలో పేరున్న ఇన్స్టిట్యూట్ల జాబితా సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం హెల్త్ యూనివర్సిటీలు విడుదల చేసే లాస్ట్ ర్యాంక్ గణాంకాలు పరిశీలించాలి. తాము ప్రస్తుతం పొందిన ర్యాంకు గత ఏడాది ఆయా ఇన్స్టిట్యూట్లలో కోర్సులలో సీట్లు లభించిన లాస్ట్ ర్యాంకులను గుర్తించి కాలేజీలు కోర్సుల ఎంపిక కసరత్తు చేయాలి. ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా కోటా విధానం అమల్లో ఉంది. దీని ద్వారా నీట్ ఉత్తీర్ణులు ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో 15% సీట్లకు పోటీ పడే అవకాశం ఉంది. ఈ కోటాలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ఇన్స్టిట్యూట్స్ వాటి ప్రామాణికతను పరిశీలించాలి. దాని ప్రకారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్లో ప్రాధాన్యాలను, ఆప్షన్స్ను ఎన్నుకోనాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి దశలో తమకు నచ్చిన ఇన్స్టిట్యూట్లలో సీటు రాకున్నా మలి దశ కౌన్సిలింగ్లో అవకాశం దక్కించుకునేలా ప్రయత్నించాలి. ప్రత్యామ్నాయాలకు సిద్ధంగా ఉండాలి. బీటెక్, ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్ విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీటు రాకుంటే ప్రత్యామ్నాయ కోర్సులో చేరేందుకు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు బీటెక్ విద్యార్థుల్లో అధిక శాతం మంది సిఎస్సికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ బ్రాంచ్లో సీటు రాకపోతే ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పలు ఇన్స్టిట్యూట్లలో సిఎస్సిలోనే ఏఐఎంఎల్ బ్రాంచ్ను ప్రత్యేకంగా అందిస్తున్నారు. కాబట్టి సిఎస్సి రాకపోయినా ఏఐఎంఎల్ కోర్సులో చేరొచ్చు. అదేవిధంగా మెడిసిన్కు సంబంధించి ఎంబీబీఎస్లో అడ్మిషన్ లభించకుంటే బీడీఎస్లో చేరవచ్చు. ఒకవేళ ఈ రెండు కోర్సుల్లోనూ సీటు లభించకపోతే ప్రత్యామ్నాయంగా ఉన్న ఆయుష్ కోర్సులపై దృష్టి సారించవచ్చు. బైపీసీ విద్యార్థులకు అగ్రికల్చర్ కోర్సులు కూడా చక్కని ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ప్రత్యామ్నాయ కోర్సులను ఎంచుకోవచ్చు. ఆసక్తికి ప్రాధాన్యం. వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్స్, కోర్సులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందుగా తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల అభిప్రాయం. ఆసక్తికి భిన్నంగా ఇతరుల ఒత్తిడితో ఇష్టం లేని కోర్సులో చేరితే అది భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఏఐసిటిఈ నిబంధనల మేరకు బోధనా పద్ధతులు పాటించే ఇన్స్టిట్యూట్లలో తమకు నచ్చిన బ్రాంచ్లో చేరడం మేలంటున్నారు. ఆ తర్వాత స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కెరీర్ గైడెన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.